మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అమూల్యశ్రీ అనే అమ్మాయి సినిమాల్లో మంచి ఛాన్స్ వచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్లో మంచి పేరు వచ్చింది. సినిమాలో ఇక హీరోయిన్గా సెలెక్ట్ అయ్యి షూటింగ్ చేయడమే ఇక ఆలస్యం. అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అమ్మాయిని చూస్తే హీరోయిన్గా మంచి అవకాశాలు వస్తున్నాయి, మోడలింగ్గా కూడా మంచి గుర్తింపు వస్తుందని ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. కానీ ఆమె చేసిన ఒకే ఒక తప్పు పేదింటి కుటుంబంలో పుట్టడం. తనకు తండ్రి లేకపోవడం, మగదిక్కు లేకపోవడంతో తనతో పాటు అక్క, అమ్మ మాత్రమే ఉన్నారు. అయితే పేదింట్లో ఉండడం వల్ల ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్లేస్లోనే తను ఉండేది. చాలా చిన్న ఇల్లు, రేకులతో ఉండేటువంటి ఇల్లు. తను స్నానం చేస్తుంటే పక్కింటి వాళ్ళు ఆ స్నానం చేస్తున్న వీడియోని గుట్టుచప్పుడు కాకుండా ఇలా దొంగతనంగా షూట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, హరాస్ చేస్తున్నారంటూ ఇంట్లో వాళ్లకు, ఆ తర్వాత పోలీసులకు కూడా చెప్పింది. కానీ పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోక తిరిగి ఆ అమ్మాయి మీదే సూటిపోటి మాటలు మాట్లాడడంతో ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. లేఖ రాసి మరీ చనిపోయింది. ప్రస్తుతం నేను తను అవమాన భారపడ్డ ఆ ప్రాంతంలోనే ఉన్నాను. మీరు ఒకసారి గమనించవచ్చు. చిన్న ఇల్లు, పేదిళ్ళు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి రొట్టెలు చేసి అమ్ముకొని వాళ్ళని సాకుతూ వచ్చింది. ఇక్కడే బాత్రూమ్, ఈ బాత్రూంలోనే తను స్నానం చేస్తుండేది. ఇలా స్నానం చేస్తుంటే ఇక్కడ ఇటువైపు నుంచి పక్కింటి వాళ్ళు ఈ రేకుల పక్కన నుంచి ఇలా మొబైల్తో తను స్నానం చేస్తున్న ఆ ఫుటేజ్ని షూట్ చేయడం, ఆ విషయం తెలుసుకున్న తర్వాత తట్టుకోలేక అవమాన భారంతో చనిపోయిందని తల్లి చెప్తుంది. అసలు ఆ తల్లితో మాట్లాడదాం. అమూల్యశ్రీ చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చనిపోయిన అమూల్యశ్రీ తల్లి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది మొత్తం? అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. 2004లో నుంచి మా పాప కొంచెం బాగుందని వాళ్ళు ఎంటపడటం, గలీలో గుంజకపోవడం, రేప్ కేసు పెట్టాము 2024లో. అయితే రేప్ కేసు పెడితే మాకు వేరే కేసు పెట్టారు. మేము ఇచ్చిన కేసు వేరే అయితే వాళ్ళు పెట్టింది వేరే కేసు పెట్టారు. ఆ తర్వాత వేరే కేసు పెట్టిన తర్వాత పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత పాపని మేము లేను, ఆ రోజు మేము లేని చూసి మా పెద్ద పాప కూడా లేదు ఇంట్లో. చూసి వాళ్ళకి కనిపిస్తుంది, మాకు కనిపించదు అది రేకు. దాంట్లో నుంచి ఆమెకు వీడియో తీశారు పాపని స్నానం చేస్తుంటే. చూపిస్తాను సార్. ఎస్, ఇప్పుడు ఆ తల్లి ఎక్కడైతే వాళ్ళ పాపని స్నానం చేస్తుండగా నగ్నంగా ఉన్నటువంటి ఆ వీడియోని తీశారో ఆ స్పాట్కి వెళదాము. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. ఇదేమ్మా? ఎస్, అమూల్యశ్రీ హౌస్. ఓకే. ఎస్, ఇక్కడ చిన్న ఇల్లు ఇది. మొత్తం అంతా కూడా రేకులతో ఉన్నటువంటి ఒక పేద కుటుంబం. సో అమ్మాయి ఆడపిల్ల జనరల్గా తన ఒంటి మీద ఉన్న దుస్తుల్ని జాగ్రత్తగా కప్పుకుంటూ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలామంది ఆడపిల్లలు ఎన్నో అవస్థలు పడుతుంటారు. అలాంటి చిన్న కుటుంబంలో ఇలా ఒక బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ కూడా ఇరుగ్గా ఉంది. సో పేదింటి కుటుంబంలో ఉన్నటువంటి ఆ రూముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడంతా కూడా రేకులతో వీళ్ళు నిర్మించుకున్నారు. సో తండ్రి లేడు, ఆ పాపకు తల్లి ఒకటే ఉంది. పేద కుటుంబం. చెప్పండి అమ్మ. ఇక్కడ నుంచి వాళ్ళు వీడియో తీశారండి, ఈ గల్లీలో నుంచి వీడియో తీశారు వాళ్ళు. ఇది మా బాత్రూమ్, ఇక్కడే స్నానం చేస్తారు మేము, ఇక్కడే స్నానాలు చేస్తాము. ఇక్కడ నుంచి వీడియో తీశారు పాపని. వీడియో తీస్తే ఆనంగెళ్ళి మా మరది కొడుకు, చిన్న కొడుకు ఉండే. ఒక్క నిమిషం చూపించండి మీరు ఒకసారి. చూస్తే ఈనంగా వీడియో తీశారు. ఇక్కడ నుంచి వచ్చి కుర్చీ మీద నుంచి వీడియో తీశారంట పాపని. కుర్చీ సౌండ్ వస్తేనే పాప చూసింది. వెనక తిరిగి చూసేసరికి మా మరది కొడుకుంటాడు చిన్నోడు, వాళ్ళు బాగా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడ స్నానం చేస్తుంటే వాళ్ళు కుర్చీ సౌండ్ వస్తుంటే వెనక తిరిగి చూసేసరికి, ఇట్లా చూసేసరికి వాళ్ళు బావ కుర్చీ పట్టుకున్నాడు, బావ మరిదేమో వీడియో తీస్తుండు అని మా మరిది కొడుకుకి పోయి మా పాప చెప్పింది, ఇట్లా నాకు చిలిపి ఇట్లా వీడియో తీసిండ్రా అని చెప్పి ఏడ్చుకుంటే మా మరిది కొడుకు చెప్తే ఇంకొక పిల్లగాడు వాళ్ళిద్దరు ఏడంగా తీసింది చూపెట్టు చెల్లె అని చెప్తే ఆడంగా పోయి వీడంగా తీసిండంటే పోలీసు వాళ్ళు ఆమె మీదనే కేసు పెట్టారు.
నువ్వు వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోయినావు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎందుకు సార్ మేము ఏం చేసినాం, మేము చూపెడుతున్నాం కదా సార్, మా పాప చూపెట్టింది, నేను కూడా లేను సార్ అంటే, మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద పీడియాక్ట్ కేసులు పెడతామని కూడా బెదిరించారు మాకు ఎస్ఐ. సిఐ గారిని అడిగితే సిఐ గారు అన్నారు, స్నానం చేసే దగ్గర కెమెరాలు పెట్టుకోవాలమ్మా అని చెప్పారు. స్నానం చేసే దగ్గర కెమెరాలు ఎందుకు పెట్టుకోవాలన్నారు, మీరు ఎవరు చూస్తున్నారో కెమెరాలు ఉండాలన్నారు. ఆ విషయం పోయి నేను అర్సనల్ డీసీపీ గారికి పోయి చెప్పాను, ఏడ్చుకుంటా సార్ నా పిల్లకి ఇట్లా అన్నారు సార్ సిఐ గారు అంటే. డీసీపీ గారు తిట్టారు సిఐ గారికి. ఆ తిట్టిన తర్వాత రాఘవేంద్ర ఎస్ఐ, వెంకటేశ్వర్లు ఎస్ఐ వీళ్ళకి చెప్పాను, సార్ నా బిడ్డకు ఇట్లా అయింది సార్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పోయి చెప్పాను, సార్ నా ఇట్లా నా బిడ్డకు వీడియో తీశారు సార్, చచ్చిపోతా అంటుంది సార్ ఇజ్జత్ అని చెప్పేసి చాలా సార్ ఫోన్ చేశాను. చాలా సార్ పిఎస్కి వెళ్తే నవ్విర్రు వాళ్ళు, నీ బిడ్డకు ఇట్లా చేస్తారా, నువ్వు కావాలని చెప్తున్నావు అని అన్నారు. లేదు సార్, నా పిల్లలు తోడుగా చెప్తున్నా సార్, నేను అట్లాంటి దాన్ని కాదు సార్, నా గురించి ఎంక్వైరీ చేయండి సార్. నేను ఎట్లాంటిది అంటే, నువ్వు మంచిదాని అని తెలుసు కానీ నీ బిడ్డకు వీడియో తీయలేదు వాళ్ళు, నువ్వు కావాలని చెప్తున్నావు అని నీ మీద ఎక్కువసారి పోలీస్ స్టేషన్కి వస్తే పీడియాక్ట్ కేసు పెడతామని చెప్పి బెదిరించారు. వాళ్ళని పిలిపించి అడిగారా పోలీసులు? పిలిచి ఇప్పుడు వీడియో అడగలేదు, వీళ్ళని అడగలేదు, పిలవలేదు. మేము అన్నాం ఏసీపీ గారిని కలిసాము, అయితే వాళ్ళ గోడలు కట్టుకోండి అని చెప్పారు. ఈ రేకులు తీసి ఆ ఇల్లు కూడా వాళ్ళది కాదు, వేరే వాళ్ళది దొంగతనంగా వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళ ఇల్లు అవతల ఉంటది, వీళ్ళ కొనుక్కొని మమ్మల్ని కావాలని ఈ గుడిసె అమ్ముతారా అదంటే, మేము అమ్మ మాకు ఉన్నదే ఒక గుడిసె, మేము ఎట్లా అమ్ముతాం, ఇది మా అమ్మగారు వాళ్ళ గుడిసె, మేము ఉంటున్నాం దాంట్లో అని 100 సార్లు చెప్పినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు సార్. అందువల్లనే నా బిడ్డ చనిపోయింది సార్. నా బిడ్డ నేను ఆ షాప్ దగ్గర చిన్న బ్యాంగిల్ షాప్ ఉంది, దాని ముందర రొట్టె కూర చేసుకొని ఆడ చేసి వస్తే నా బిడ్డ అమ్మి తీసుకొని వచ్చేది, మేము బతికే దాని మీదనే సార్. కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్. 9వ తరగతి చదివి నేను చదువుకోను మమ్మీ అన్నది. సరే చదువుకోనంటే 10th ఎగ్జామ్ రాపిస్తాను బిడ్డ అని చెప్పి మాట్లాడాను. 10th రాసుకోమ్మా, నువ్వు మంచి ఆఫీసర్గా అమ్మ అంటే సరే మమ్మీ అన్నది. వీళ్ళు టార్చర్ పెడుతున్నారు మమ్మీ, ఏంది మమ్మీ ఇంతకన్నా కోర్టుల చుట్టూ తిరగటం, మగోళ్ళందరూ నన్ను గలీజ్గా చూడటం ఎట్లనో ఉంది మమ్మీ అని బాధపడ్డది. చెప్పి ఏం కాదమ్మా నువ్వు ఒక్కదాన్నే కాదు బిడ్డ అంటే, లేదు మమ్మీ నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్తే మనం ఉన్న సిఏ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, సార్ నా బిడ్డ ఇట్లా అంటుంది సార్, గోడ నేనే కట్టిస్తా అని చెప్పారు సిఏ గారు. సరే కట్టియండి సార్ అంటే, అప్పుడే కూడా చెప్పినా కూడా వాళ్ళు గోడలు కట్టియలే. వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, గోడలు కట్టిస్తామన్నారు, గోడలు కట్టియలే, ఏం కట్టియలే. ఈ హరాస్మెంట్ అది రెగ్యులర్ గా జరిగేదా లేదంటే ఆ ఒక్క రోజే మాత్రమే జరిగేది? లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మా పాపని బిల్డింగ్ లో ఎక్కడ కనిపిస్తే అక్కడ రొట్టెలు చేసి అమ్మ బిడ్డ అని చెప్పి, నేను చదవట్లేదు ఇంటికి వచ్చేది కదా, నేను లేనప్పుడు మా బిడ్డకు వచ్చి ఇబ్బంది పెట్టేది. ఎక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ఇంటి ఎదురుగా వాళ్ళ అత్త ఇల్లు ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే కెమెరాలు ఉన్నాయి వాళ్ళకి, మా పిల్ల ఎప్పుడు బయట వెళ్తుంది ఏందనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయగానే వాళ్ళు వచ్చేది. వాళ్ళు వచ్చి వీళ్ళు పవన్ అనేటోడు, రమేష్, ఆ పూజ, ఈ నలుగురు రేకులో కాడ మా బిడ్డ స్నానం చేస్తే కూడా వాళ్ళు గలీజ్ బూతులు, ఆడికొస్తావా ఈడికొస్తావా అని ఎట్లెట్లో మాట్లాడేది. వాళ్ళు జాబులు చేస్తారో మరి ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. మాకు ఎట్లాంటి గొడవ లేదు సార్. ఈ ఇల్లు తీసుకున్న దగ్గర నుంచి మా బిడ్డని వీడియోలు తీసి ఒకసారి గుంజకపోయారు. గతంలో కూడా ఒకసారి గల్లీలో గుంజకపోతే ఒక అమ్మాయి వచ్చి అట్లా గుంజకపోతే పోలీసు వాళ్ళకి చెప్తానంటే అప్పుడు వదిలిపెట్టారు మా పాపకి. మా పాపని తీసుకెళ్లారు, ఎత్తకపోయారు సార్ వాళ్ళు గల్లీలో. ఆ కేసు కూడా పెట్టాను, ఈ కేసు కూడా పెట్టాను. మళ్ళీ నన్ను చంపుదామని పైనుంచి కత్తులు ఇసిరేసారు. ఆ రోజు 3 కేసులు పెట్టాను సార్. వాళ్ళ మీద నాకు ఎట్లాంటి కుట్ర కుతంత్రాలు ఏం లేదు. నా చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడగండి సార్, నేను ఎవరి చోరీ కూడా పోను. నేను ఏమైనా ఉంటే నాకు సహాయం చేస్తా కానీ నాకు నేను అట్లా. నా హస్బెండ్ 2016లో చనిపోయారు. మా ఆయన సిపిఐ పార్టీ నాయకుడు, ఒక మంచి. మా ఆయన చనిపోయిన దగ్గర నుంచి నా పిల్లల్ని నేనే పెంచుకుంటున్నా. 2 ఆడపిల్లలు. అక్కడ షాప్ ఉంది రోడ్డు మీద చిన్నది, ఆ కొంచెం బ్యాంగిల్ ఉన్నాయి, బ్యాంగిల్ అమ్ముకుంటాం, రొట్టె కూర చేసుకొని ఆడ అమ్మితే నా బిడ్డని అమ్మి నన్ను తీసుకొస్తుంది, పైసలు ఇస్తుంది సార్. ఇప్పుడు లేదు, నేను ఎలా బతకాలో కూడా అర్థం కాకుండా ఉన్నాను సార్. ఇవాళ 14 రోజులు లేవలేక తినలేకపోతున్నాను. మతి చేసుకునే ముందు లెటర్ రాసింది కదా, ఏమని రాసింది ఆ లెటర్? ఏమని రాసిందంటే, మమ్మీ కుమార్ ఫ్యామిలీని అస్సలు వదిలిపెట్టదు మమ్మీ అని రాసింది. కుమార్ ఫ్యామిలీని అస్సలు వదిలిపెట్టు, అస్సలు వదిలిపెట్టకు మమ్మీ అని రాసింది. ఆ లెటర్ పోయి పోలీసు వాళ్ళకి ఇస్తే ఇప్పుడు దాకా కూడా నాకు న్యాయం కావట్లే. ఒకటి చాటింగ్ చేసే వాడు
చాటింగ్ చేసినోడు లొంగిపోయిండు, వాళ్ళని పట్టుకొచ్చారు, అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, వీళ్ళకి మీద అంత ఉంది సార్, వీళ్ళ మీద కేసు. చాటింగ్ అంటే ఇంకొక అబ్బాయి అరెస్ట్ చేసేవాడా? ఇంకొక అబ్బాయి కూడా అరెస్ట్ చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి షాప్ దగ్గరకు వచ్చి మేము పిలిచిన దగ్గర రావాలా, మా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవాలా అని చెప్పి ఆ ఫ్యామిలీ కూడా బాగా అమ్మాయికి బాగా టార్చర్ చేశారు. అమ్మాయి అందంగా ఉంది కాబట్టి ఆ అందం మీద ఎవరు ఓరలేక సినిమా ఫీల్డ్లో పంపించాను. నా బిడ్డకి సినిమా హీరోయిన్ గా కూడా సెలెక్ట్ అయింది. హీరోయిన్ గా కూడా సెలెక్ట్ అయింది. రామ్ చరణ్ కి కూడా లెటర్ రాసి కూడా పంపించినాం, మెయిల్ చేసినాం ఆయనకి, ఇట్లా మా బిడ్డతో ఇట్లా సినిమా ఇట్లా ఏమైనా ఉండే సాయం చేయండి సార్ అని కూడా పంపించినాం మేము. ఆయన ద్రోణ అని ఒక ఆయన సినిమాలు చేపించే అతను మా పిల్ల షూటింగ్ అన్ని షూట్ చేశారు. మా పిల్లకు షార్ట్ ఫిలిం కూడా అన్ని జరిగినాయి సార్, అన్ని ఉన్నాయి మా పిల్లకి. అన్ని షార్ట్ ఫిలిం లో మోడలింగ్ కూడా చేసింది, మోడలింగ్ లో కూడా సెలెక్ట్ అయ్యి మోడలింగ్ లో కూడా 2-3 సార్లు పోయింది. ఇందులోనే ఇట్లా జరిగిపోయింది సార్. ఎట్లా బతకాలి నా పిల్లలు లేకుండా, నా పిల్లని చూడాలి, మాట్లాడాలి, గుండెలు పగిలిపోతున్నాయి సార్. ఎట్లా బతికారు సార్, అన్న కూడా తిరగదు. నా పిల్ల చక్కగా ఉంటది, పాప చక్కగా ఉంది, సినిమాల్లో సెలెక్ట్ అయింది. సో ఇంకా మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి, మంచి పేరు వస్తుంది అనుకున్నారు. నా బిడ్డ అన్నది, మమ్మీ నేను హీరోయిన్ గా అయితే నేను మస్తు ఫుల్ మంచిగా ఇల్లు కట్టిస్తాను మమ్మీ, నీకు మంచిగా నేను చూసుకుంటాను మమ్మీ, నువ్వు షుగర్ పేషెంట్ మమ్మీ, నేనే కదా మమ్మీ అని చెప్పి టాబ్లెట్ వేసేది, జావా చేసి ఉండేది. షాపు దగ్గర ఏమైనా ఉన్నా ఆమె చూసేది. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? షూటింగ్ స్టార్ట్ కొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ తీసింది ఆమెకు షూట్ కూడా చేశారు, ఫోటో షూట్ కూడా అన్ని అయిపోయినాయి. హీరోయిన్ గా సెలెక్ట్ అయిందా? హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఆమె. ఇక సినిమాలోనే పోవటమే ఉండే. ఇక ఈ 2 నెలలు అయితే ఆమె వెళ్ళిపోయేది. పెద్ద పాప ఆమె ఇద్దరు షార్ట్ ఫిలింలో, పెద్ద పాపని తెలిసిన వాళ్ళు దొరక నాకు లాయర్ రాపుల్ భాస్కర్ సార్ దగ్గర ఒక ద్రోణ అని మనకు పరిచయం అయ్యిండు డైరెక్టర్. ఆ సారే మొత్తం మా పిల్లల్ని షూటింగ్ చేయించడం, మా పిల్లల్ని ఫోటో షూట్ చేయటం, అక్కడక్కడ షార్ట్ ఫిలిములు అన్ని చేశారు సార్. అన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి చాలా. పాప మోడలింగ్ లో కూడా చేసింది, సార్. అంతా చేసి నేను గుడ్డి దానిలో అయిపోయాను సార్, కాళ్ళు ఎరిగిపోయినట్లు అయిపోయాను. పోలీసులు ఏమంటున్నారమ్మా మరి? కేసు ఫైల్ చేస్తారు, ఏది ఫైల్ చేస్తాం, ఆగు అంటున్నారు కానీ ఫైల్ చేయట్లేదు సార్. గతంలో ఇట్లా జరిగింది కదా సార్, మిమ్మల్ని చెప్పాను కదా సార్, 6 నెలల క్రితం కూడా కంప్లైంట్ ఇచ్చాను కదా సార్ అని చెప్పాను. అయినా నా బిడ్డని ఇప్పుడు దాకా కూడా పట్టించుకోవట్లేదు సార్. కేసు ఫైల్ చేశారా? పోక్సో యాక్ట్ పెట్టారా? ఏం పెట్టలేదు సార్, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు. మా మరిదిపోయి రాసి ఇచ్చిండు. తర్వాత ఆ లెటర్ దొరికిన తర్వాత నేను పోయి డీసీపీ గారికి పెట్టాను. తర్వాత ఏసీపీకి ఇస్తే ఏసీపీ కూడా చేస్తాం పో అన్నారు. అంతే. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు, రొట్టెలు అమ్ముకునేటోళ్ళు అని చెప్పి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నాకు ఒక బిడ్డ ఉంది, ఎట్లా బతకాలి సార్? బాధపడద్దమ్మా, బాధపడద్దు. నిజంగా ఆ తల్లి బాధ చూస్తుంటే, చేతికొచ్చినటువంటి పిల్ల సినిమాల్లో సెలెక్ట్ అయింది, ఆ పాప మంచి భవిష్యత్తు ఉంటుంది, హీరోయిన్ గా సెలెక్ట్ అయింది, ఇంకా మా కష్టాలన్నీ తీరిపోతాయి, మేము ఇప్పటి వరకు ఈ పేదింట్లో పడ్డటువంటి ఆ బాధలు, భర్త లేకపోయినా కూడా ఆ బిడ్డలే నాకు ఆధారంగా మారుతారు, ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఎన్నో కలలు కదిలింది తల్లి. కానీ కళ్ళ ముందే చేతికొచ్చినటువంటి కూతురు ఇలా వేరొకరు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది జీర్ణించుకోలేక ఆ తల్లి విలవిలలాడిపోతుంది. నిజంగా పేదింటి కుటుంబంలో ఆడవాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం, అవమానాన్ని తట్టుకోలేక, నలుగురికి చెప్పుకోలేక, తను పడుతున్నటువంటి వేదనతో ఇక్కడ బతకడమే వృధా అనేటువంటి ఒక నిర్ణయంతో తను చాలించుకుని తనకు తనే తన ప్రాణం తీసుకునింది అమూల్యశ్రీ.